ఇవాళ గణేష్ చతుర్థిని నిమజ్జనం కారణంగా నేను ఇవాళ చేసిన నైవేద్యము, అలాగే గుడి దగ్గర అన్నప్రసాదన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు 11 గంటలకి. నేను చేసిన నైవేద్యం ఇది పులిహోర. అండ్ నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి పులిహోర తయారు చేసి డబ్బాలో పెట్టుకున్నాను. అలాగే యాపిల్స్ అండ్ దానిమ్మ, పువ్వులు ఇవి చామంతి పువ్వులు. ప్రసాదం ఇది నైవేద్యంగా పులిహోర చేశాను. అది కూడా సర్దేసుకుంటే దేవుడి దగ్గర తీసుకెళ్తాను అనుకుని పూలు ఇలా జరిపేసుకొని ఇట్లా పెట్టుకుంటే నైవేద్యం ప్రసాదంగా నా ప్రసాదం దేవుడికి నా తరపున ప్రసాదం ఇది యాపిల్స్, దానిమ్మ, పులిహోర, అలాగే పూజకి పువ్వులు. ఇంటి దగ్గర నేను చేసుకొని ఇప్పుడే గుడి దగ్గరికని బయలుదేరుతున్నాను. హాయ్ అండి, గుడి దగ్గరికి బయలుదేరుతున్నాను. అక్కడ ఎలా ఉందో నేను మీకు దేవుడు మొన్న మా పిల్లలిద్దరూ డ్యాన్స్ చేశారు కదా, ఇప్పుడు అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సత్తుపల్లి మొత్తం మీద ఇక్కడ మా గల్లీలో వరకు ఇక్కడ వినాయకుడిని ఇలా నిమజ్జనం 5వ రోజున సాయంత్రం కూడా పూజ నిర్వహించాక నిమజ్జనం చేస్తారు. అలాగే మా వినాయకుడిని, చిన్న వినాయకుడిని తీసుకొచ్చుకున్నాము. నేను ఇంట్లో పెట్టడానికి కుదరదు కాబట్టి దేవుడి దగ్గర మా వినాయకుడిని కూడా, చిన్న వినాయకుడిని కూడా అక్కడే పెట్టేసేసి పూజ నిర్వహిస్తున్నారు. ఇది నేను తీసుకెళ్ళే దేవుడికి నైవేద్యం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి, అలాగే నాకు తెలియజేయండి. వినాయకుడిని నిమజ్జనానికి మీరు అలాగే ఎలా చేసుకున్నారు నిమజ్జనము